ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, నీ సాయి తండ్రి నీకు పంపిన అదృష్టాన్ని కాదనకమ్మా. నువ్వు కోరింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ. ఒక్కసారి నీ సాయి చెప్పేది విను అని బాబాగారు చెప్తూ ఉన్నారండి. బాబాగారు ఒక శుభవార్తను తన బిడ్డల కోసం తీసుకువచ్చారని, ఒక అదృష్టాన్ని తీసుకువచ్చారని, దయచేసి అది కాదనవద్దు, తప్పకుండా స్వీకరించమని తన బిడ్డలకు బాబాగారు ఈ సందేశం రూపంలో చెప్తూ ఉన్నారండి. అయితే బాబాగారు ఎంత గొప్ప అదృష్టాన్ని తన బిడ్డల కోసం తీసుకొచ్చారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. అదృష్టం అంటే అది ఏదో ఒక డబ్బులోనో మనం గడిపేటువంటి ఒక రిచ్గా గడిపేటువంటి ఒక లైఫ్లోనో ఉండేది కాదండి. ఆరోగ్యంగా ఉండటం ఒక అదృష్టం, పక్కన పలకరించే 10 మంది ఉండటం ఒక అదృష్టం, మనం మంచి కోరే మిత్రులు మనతో ఉండటం ఒక అదృష్టం, మన బాధను అర్థం చేసుకునేటువంటి బంధం మనతో ఉండటం ఒక అదృష్టం. ఇవన్నీ అదృష్టాలే. ఎన్ని కోట్లు సంపాదించినా ఇలాంటి అదృష్టాలు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా? కడుపు నిండా భోజనం చేయలేక అనారోగ్యంతో కుమిలిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా? మరి ఇన్ని కోట్లు ఉండి ఏమి లాభం? అంటే మనం అదృష్టాన్ని ఎక్కడ వెతుక్కోవాలంటే మనకున్న దాంట్లో సంతృప్తిగా, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా, మనకు ఆకలేసినప్పుడు పట్టెడు అన్నం తిని ప్రశాంతంగా నిద్రపోయిన 10 నిమిషాల్లో నిద్ర పట్టేటువంటి అదృష్టం మనకు ఉండాలండి. అది అదృష్టం అంటే. కోట్లు సంపాదించడం కాదు, 10 మందిలో పలుకుబడి ఉండటం కాదు, మంచి పేరుండటం, బయటికి చెప్పకపోయినా సరే వారి మనసులో అరే ఇతను మంచివాడు, ఎంత మంచి మనసు కలవాడు అనేటువంటి ఆ భావన ఎదుటివారి మనసులో ఉన్నా చాలు. ఆరోగ్యంగా ఉండటం, మన కుటుంబానికి సరిపడా అవసరాలన్నీ అప్పటికప్పుడు తీరిపోవడం, ఇవి అదృష్టం అంటే. ఇవి ఒక్కటే కాదండి, సామాన్య ప్రజలమైనటువంటి మన కోసం సాక్షాత్తు ఆ భగవంతుడే సందేశాలు పంపడం, ఆ సందేశాలు మనం వినగలగటం, మన చేతనైనటువంటి పనిని మనం చేసుకోగలిగి మన అవసరాలు తీర్చుకోగలగటం, ప్రతిరోజు ఆ తండ్రి కోవెలకు వెళ్ళి ఆ తండ్రి దర్శన భాగ్యాన్ని కలిగించుకోవడం, ఇవన్నీ కూడా అదృష్టమే. బాబాగారు మనకు ఎంతో అదృష్టం ఉంటే కానీ బాబాగారు ఈ జీవితాన్ని మనకు ప్రసాదించలేదు. అందులోనూ కూడా ఇంత మంచి మనిషి జీవితాన్ని మనకు ప్రసాదించి ఇవన్నీ కూడా మనకు సమకూర్చి పెట్టారండి బాబాగారు. మనం ఎంత అదృష్టం చేసుకుని ఉంటే తప్ప ఇలాంటి జీవితాన్ని పొందలేం. ఇవన్నీ మర్చిపోయి మనం ఎప్పుడూ కూడా నాకు అది కాలేదు, ఇది కాలేదు, ఇది లేదని చెప్పేసి మన దగ్గర లేని వాటిని చూసుకునే బాధపడుతూ ఉంటాం. కానీ ఎన్ని అసలు ఎవ్వరికీ లేనటువంటి కొన్ని బాబాగారు మనకిచ్చారండి. అవి తలుచుకోండి. బంగారం లాంటి జీవితాన్ని ఇచ్చాడు, అద్భుతమైనటువంటి ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఒక చిన్న మన పని మనం చేసుకోగలిగినటువంటి ఆ శక్తి సామర్థ్యాలు మనకిచ్చాడు. ఇంకేం కావాలి? కోట్లు కావాలా? కోట్లు ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారా? మీ చూస్తూ ఉండొచ్చండి. మనందరం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళలో చాలామందిని చూస్తూ ఉండొచ్చు. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళేం కాదు కదా, డబ్బున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మరి వాళ్ళంతా సంతోషంగా ఉన్నారా? బయటకు వచ్చి వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారు అంతే. కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని కష్టాలు పడుతున్నారో వాళ్ళకే తెలుసు, ఎన్ని బాధలు అనుభవిస్తున్నారు. ఒక కారు కొనుక్కొని బయట తిరిగితే వాళ్ళు సంపన్నులు అయిపోరండి. వాళ్ళ వెనక ఎన్ని అప్పులు ఉన్నాయో, వాళ్ళ బాధలు ఎన్నో, అవన్నీ కూడా మనకు తెలియదు. ఆ తండ్రి దయ వల్ల మనకి ఇవేమీ లేకుండా, కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు లేకున్నా, 100 ఎకరాలు మన పైన లేకున్నా మనం ఎంతో సంతోషంగా ఉన్నాం. మనకున్న దాంట్లో సంతృప్తి పడుతూ ప్రశాంతంగా మన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. ఇది అదృష్టం అంటే. అంత గొప్ప అదృష్టాన్ని ప్రసాదించినటువంటి ఆ తండ్రికి మనం కృతజ్ఞతలు చెప్పాలండి. అది మానేసి బాబాగారు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని కంప్లైంట్ చేయకూడదు ఎప్పుడూ కూడా. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు అదే ఒక అదృష్టాన్ని నీ కోసం తీసుకొచ్చానమ్మా అంటే చేతి నిండా బంగారం తీసుకొచ్చి మన చేతుల్లో పెడుతున్నారని కాదు. మనకున్నటువంటి పాపకర్మలు తొలగించుకొని మనం ఏ జీవితాన్ని అయితే కోరుకుంటున్నామో అలాంటి జీవితాన్ని గడపడానికి ఒక చక్కటి మార్గం చెప్పినా సరిపోదు. అది కదా అదృష్టం అంటే.
మన పాపకర్మలన్నీ తొలగిపోయి మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలాంటి జీవితం మనకు వస్తే అంతకంటే అదృష్టం ఉంటుందా? అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాబా గారు నేను నీకు ఒక అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాను అంటే అది ధనధాన్యాలు కావచ్చు, లేదంటే ఆస్తిపాస్తులు కావచ్చు, లేదంటే అనారోగ్యాన్ని తొలగించే ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడం కావచ్చు. ఇవేమీ లేకపోయినా సరే మన పాపకర్మలను తొలగించుకోవడానికి చెప్పేటువంటి ఒక చక్కటి మార్గమైనా కావచ్చు. వీటిలో మనకు ఏది చెప్పినా సరే మనం దానిని అదృష్టంగానే స్వీకరించాలండి. అయితే ఈరోజు బాబా గారు ఎటువంటి అదృష్టాన్ని తన బిడ్డలకు ప్రసాదించబోతున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం. బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. చూడు తల్లి, నువ్వు కోరింది, నువ్వు ఆశపడింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇవన్నీ నేనే నీకు పంపిస్తానమ్మా. అది చెప్పడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను. నీకెప్పుడైనా ఓటమి ఎదురైతే ఓపికగా ఉండు, తొందరపడకు. గెలుపు ఎదురైతే ఆనందంగా స్వీకరించు, తలకెక్కించుకోవద్దు. ఆ ఓటమిలో వెళ్ళే నీకు గెలుపు దారి నేను చూపిస్తాను. మంచివారిని అనుసరిస్తూ మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే విజయం అనేది తానంతట తానే నిన్ను చేరుతుంది బిడ్డ. ఇప్పటి వరకు విధి ద్వారా నువ్వు పడ్డ కష్టం, బాధ అంతా నేను దూరం చేస్తానమ్మా. అవును తల్లి, నీకున్న కష్టాలను చూసి నువ్వేం దూరంగా వెళ్ళనవసరం లేదు. నీ ప్రతి సమస్యలను తరిమి కొట్టి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించే బాధ్యత నాది. సరేనా? నీ జీవితంలో ఉన్న సమస్యలను చూసి భయపడి పారిపోకు. నీ అన్ని సమస్యలకు ఒక పరిష్కారం చూపి నువ్వు కోరినవన్నీ నీ దగ్గరకు చేరుస్తాను. నీకు నచ్చిన ప్రతిదీ నీకు అందిస్తూ ఉంటానమ్మా. ఇదిగో ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు పడుతున్న నీ బాధని దూరం చేసి నీకు అదృష్టకాలాన్ని అందిస్తాను. బాబా, నేను ఎందుకు పుట్టానో తెలియడం లేదు, పుట్టాను కదా, జీవించక తప్పదు అని నిరుత్సాహపడకు. ఎప్పుడూ కూడా అలాంటి ఆలోచనను నీ మనసులోకి రానివ్వకమ్మా. జీవితం ఎంతో అద్భుతమైనది బిడ్డ. అలాంటి ఈ జీవితాన్ని ఎంతో సంతోషంగా జీవించాలి. నీ కోరిక వెంటనే తీరకపోతే ఆ కోరిక వలన నీకు ఆపద వస్తుందని తెలుసుకో. నువ్వు కోరింది నీకు తప్పక ఇస్తాను. అది కూడా నీకు ఆనందాన్నిచ్చేదే ఇస్తాను. ఇలా ఎప్పుడూ నా బాబా నేను కోరింది ఇస్తాడు అని నువ్వు తెలుసుకోగలిగినప్పుడు నువ్వు తప్పక ఆనందిస్తావు. అవును బిడ్డ, దేనికి కూడా నువ్వు అప్పుడు భయపడవు. ఎంత కష్టం ఎదురైనా, ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుముట్టినా ధైర్యంగానే ఉంటావు. ఆ ధైర్యాన్ని కోల్పోవు. నీ తండ్రి చెప్పేది కూడా అదే అమ్మా. ధైర్యంగా ఉండు. నీకు అవసరమైంది నేను నీకు తప్పక ఇస్తాను. ప్రతినిత్యం సాయి సాయి అని నన్నే తలుచుకుంటున్న నీకు అదృష్టం పడుతుంది బిడ్డ. కాలం, సంపద నీకు దొరికిన శాశ్వత సొత్తు. అది అందరికీ సమానమే. కాలాన్ని వృధా చేసేవారికి సంపద దొరకదు తల్లి. ఎవరైతే వీటిని వినియోగించుకుంటారో వారికి మాత్రమే విజయం లభిస్తుంది. కాలాన్ని వినియోగించుకుంటే ఎవరూ కూడా జీవితంలో ఓడిపోరమ్మా. ఈరోజు నీ జీవితంలో జరుగుతున్నది జరిగిపోయింది, అంతా నా కనుసైగతో జరుగుతుంది అని అర్థం చేసుకో. నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచే జరుగుతుంది. అనవసరంగా దిగులు పడకు. జరిగిన దాని గురించి తలుచుకుని బాధపడకు. నీ సాయిని నేను నీకు తోడుగా ఉన్నాను కదా బిడ్డ. నీకొక ముఖ్యమైన విషయం చెప్పనా తల్లి? సంతోషం, దుఃఖం అనేవి జీవితంలో బొమ్మ పరుసు లాంటివి. ఇవి రెండూ ఉంటేనే జీవితం అనేది పరిపూర్ణమవుతుందమ్మా. ఒకటి లేకపోతే మరొకటి లేదు. మితిమీరిన సంతోషం, భరించలేని దుఃఖం, ఇవి రెండూ కూడా నీలోనే ఉంటాయి. ఇవి రెండు చాలా గొప్పవి. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు.
నువ్వు ఎప్పుడూ కూడా ఎవరి ముందు తలదించుకోకు. నీకు ఏదైనా కష్టం వస్తే నాతో చెప్పుకోమ్మా. వెంటనే నీ కన్నీటిని తుడిచి నీ కష్టాన్ని కడతేరుస్తాను. నీకు అదృష్టాన్ని నేను ప్రసాదిస్తాను బిడ్డ. ఇక నీకు బాధ అనవసరం తల్లి. నీకు అంతా మంచే జరుగుతుందని చెబుతున్నాను కదా, అలానే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం? ఎవరెవరో సంతోషంగా ధైర్యంగా ముందుకు వెళుతూ ఉన్నారు. అలాంటిది సాయి బిడ్డవైన నువ్వు భయంతో అక్కడే ఆగిపోతావా? నీకు ఎంత కష్టం వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా పరిష్కారాన్ని చూపించడానికి నేను లేనా చెప్పు? అలాంటప్పుడు నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. అది మానేసి ఎప్పుడూ బాధపడుతూ కూర్చుంటావా? బాధపడింది చాలమ్మా. ఇకపై కొత్త జీవితాన్ని ప్రారంభించు. నీకు అన్నీ నేను సమకూరుస్తాను. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన నేను నెరవేరుస్తాను. నీకు నీ బాబా ఏ విధమైనటువంటి మాట ఇచ్చాడో ఆ మాటను తప్పకుండా తీర్చుకుంటాడు బిడ్డ. ఆ మాట మీదే నిలబడతాడు. నేను నీకు ఇన్ని వరాలిచ్చాను కదా తల్లి, అందులో ప్రతి వరాన్ని నేను తీరుస్తాను. నువ్వు దేని గురించి సంకోచించకు. నీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నాకు చెప్పు. ఏది దాచుకోవద్దు. ఎందుకంటే నేను నీ కోరికలు నెరవేర్చాలంటే ముందు అవి నాకు తెలియాలి కదా. నీకు ఇవ్వవలసినవి, నీకు రావలసినవి అన్నీ నిన్ను చేరిపోతాయి బిడ్డ. నువ్వు అడగకపోయినా చేరుతాయి. అవి వచ్చాక కూడా ఇంకా ఏదైనా వెలితి ఉంటే తప్పకుండా నన్ను అడుగు. ఈ తండ్రి దగ్గర సంకోచం వద్దమ్మా. ప్రతిరోజు సాయినామాన్ని పఠిస్తున్న నీకు ప్రతి కోరిక నెరవేరుతుంది. నీ జీవితం ఎంతో సంతోషంగా, అద్భుతంగా మారబోతోంది తల్లి. నీ బాబా చెప్పినట్టు ఇకపై కొత్త జీవితాన్ని ప్రారంభించు. దానికి కావలసిన మార్గాన్ని నేను నీకు చూపిస్తాను. ఇక నీ కష్టాలన్నీ నీ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతాయి తల్లి. నీ కనుచూపు మేరలో ఎక్కడా కూడా నీకు కష్టం అనేది కనిపించదు. ఎందుకంటే ఇకపై నా బిడ్డ ధైర్యంగా ఉండబోతోంది. సమస్యలను చూసి భయపడినప్పుడే కష్టం నీకు కలుగుతుంది. ఆ సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, ధైర్యంగా ఎదుర్కొని నిలబడినప్పుడు నీకు ఎలాంటి కష్టం కూడా రాదమ్మా. కష్టం అనేది నీ దరి చేరదు. అర్థమైందా తల్లి? ఇక ఎప్పుడూ కూడా జరిగిపోయిన దానిని గురించి తలుచుకొని బాధపడకు. ప్రతిరోజు నీ లక్ష్యం కోసం పోరాడు. తప్పకుండా అతి త్వరలోనే నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోబోతున్నావమ్మా. ధైర్యంగా ఉండు. నీకన్నీ నీ బాబా ప్రసాదిస్తారు తల్లి అని బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పినట్టు తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్నే ప్రసాదించారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఇంత కష్టపడిన నా బిడ్డలు ఇకపై సంతోషంగా ఉండబోతున్నారని బాబాగారు చెప్తూ ఉన్నారు. బాబాగారు చెప్పిన మాటలలో అంతరార్థం ఏమిటంటే, నేనున్నాను తల్లి మీకు వెంట. మీకు సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఎప్పుడూ కూడా నేను మీకు తోడుగా ఉంటాను. వాటి నుంచి బయటపడడానికి తప్పకుండా ఒక మంచి మార్గాన్ని నేను చూపిస్తాను. అతి త్వరలోనే ఆ మార్గాన్ని మీరు చూడబోతున్నారు బిడ్డ. ధైర్యంగా ఉండండి. ఇకపై నుంచి ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. నీ బాబా నీకు ఏం చెప్పాడో అదే మార్గంలో నువ్వు నడుచుకుంటే ఎప్పుడూ కూడా నీకు కష్టం అనేది రాదు. కనుచూపు మేరలో మీ కష్టం అనేది మీకు కనిపించదని బాబాగారు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఏ సమస్యకు భయపడమో, ధైర్యంగా ఎదుర్కొని నిలబడతామో, ఈ సమస్యను నేను సాధించగలను అనేటువంటి ఆ ధైర్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో, అప్పుడు మనం దేని గురించి భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. అప్పుడు కష్టం అనేది మన దగ్గరికి ఎలా వస్తుంది? అందుకే మనకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా బాబా నాకున్నారు, నా బాబా నాకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు, నేను దేని గురించి బాధపడాల్సిన పని లేదని మనకు మనమే చెప్పుకోవాలండి. వేరే వాళ్ళు చెప్పడం కాదు, మనకు మనమే చెప్పుకోవాలి. ఆ రోజు నుంచి అది ఎంత పెద్ద సమస్య అయినా సరే దానిని చిటికెలో సాల్వ్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళగలరు.
మీ మనసులో ఎప్పుడు ధైర్యం ఉంటుందో, సాధించగలననేటువంటి నమ్మకం ఉంటుందో, ఆ రోజు నుంచి మీరు ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదండి. ఏది కూడా మిమ్మల్ని ఆపలేదు, ఏ శక్తి కూడా మీ దగ్గరకు రాలేదు. ఎందుకంటే ఆ శక్తులన్నింటినీ నడిపించేటువంటి మహాశక్తి బాబాగారు మనతో ఉన్నారు. ఆ తండ్రి మనకు అండగా ఉండగా ఎలాంటి దుష్ట శక్తులు మన పైన ప్రభావం చూపలేవు, మీ విజయాన్ని ఆపలేవు. అర్థమైందా అండి? బాబాగారి ఈ సందేశం మనందరి కోసం తీసుకొచ్చారు, తన బిడ్డలందరి కోసం తీసుకొచ్చారు. ఈ సందేశం మీరు వింటున్నారు అంటే బాబాగారి మాటలు మీకే చెప్పారు. ఆ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకొని శ్రద్ధగా విని బాబాగారు ఏం చెప్పారో ఆ మార్గంలో నడవండి. అతి కొద్ది రోజులలోనే మీ జీవితం మారుతుంది. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.